ఎందుకున్నత రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయిండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని తోడుకుని తేగా అది నయమాను వారికి అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుకునుచున్నాను. చాలు. ఈరోజు ఒక ఇశ్రాయేలు దేశపు చిన్నదాని గురించి మనము కొన్ని ఆధ్యాత్మికమైన అనుభవాలను మనము ధ్యానం చేసుకుందాము. ఎన్నో మార్లు ఈ యొక్క సహోదరి గురించి మనం ధ్యానం చేసుకున్న కొత్త అనుభవాలు ఏమైనా ఉన్నట్లయితే మరలా ధ్యానం చేసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి నాకు తెలిసిన నూతనమైన అనుభవాలను సంఘానికి పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఇక్కడ ఈ సహోదరి చిన్నది. ఈరోజు మనము కూడా ఈ చిన్నదానికి మళ్ళీ చిన్నదే కానీ, వయసులో చిన్నదే కానీ, విశ్వాసంలో మాత్రం చాలా పెద్దది. ఈరోజు మనలో చాలామంది వయసులో పెద్దవారుగా ఉన్నారే కానీ విశ్వాసంలో మాత్రం చిన్నవారుగానే ఉన్నారు. కానీ వయసులో చిన్నవారైనా సరే విశ్వాసంతో ఏం చేస్తున్నారంటే వారు ఆ ప్రార్థన అనేది చేసేవారుగా ఉంటున్నవారుగా ఉన్నారు. మన జీవితంలోకి ఆ దేవుని మీద నమ్మకం అనేది చాలా ముఖ్యము. నమ్మకం అనేది ఏం చేస్తుందంటే మనల్ని విశ్వాసంలోకి నడిపిస్తూ ఉంటుంది. నమ్మకము వేరు, విశ్వాసం వేరు. మనమందరము కూడా ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలు చేశాడని, ఆ 2 పాయలు గుండా ఇశ్రాయేలు జనాంగాన్ని అవతలకు నడిపించాడని మనందరికీ దేవుని మీద నమ్మకము ఉన్నది, విశ్వాసం ఉన్నది. అదే ఎర్ర సముద్రం అంటే అనుభవాలు మన జీవితంలోకి తారసపడినప్పుడు దేవుడు మనలో కూడా ఈ కఠినమైన అనుభవాల నుంచి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు నడిపిస్తాడు అన్న విశ్వాసం అనేది మన జీవితంలో ఆ సమస్య ఎదురైనప్పుడు దాన్ని జయించలేక ఆ వైపు ఈ వైపు తిరిగేవారుగా ఉంటాం. ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే ఆ సమస్యను బట్టి నీవు మనుషుల దగ్గరికి వెళుతున్నావా, దేవుని దగ్గరికి వెళుతున్నావా అన్నది నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి ఉంటుంది. మొదటగా మన జీవితంలో మనం ఎవరికైనా ఏదైనా తెలియజేయవలసి ఉన్నది అంటే అది దేవునికే తెలియజేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. చాలామంది ఏదో బయలుదేరుతున్నాం కదా, మొక్కుబడిగా కళ్ళు మూసుకుని అయ్యా నాకు సహాయం చేయ ప్రభువా అని మొక్కుబడిగా ప్రయాణం ముందు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటారు. మొక్కుబడిగా కళ్ళు మూసుకొని ఆనందినే ముందు ప్రార్థన అనేది చేసుకునేవారుగా ఉంటారు. నీ ప్రార్థన ఎప్పుడూ కూడా మొక్కుబడిగా ఉండకూడదు. విశ్వాసంతో నువ్వేం చేయాలంటే ప్రయాణం అనేది చేసేవారుగా ఉండాలి. చాలామంది నమ్మకాలు ఏమిటో తెలుసా? నమ్మకం వేరు, విశ్వాసం వేరు అని చెప్తున్నా. పోయినసారి ఎట్లా అనుకొని ఇట్ట ముద్దు పెట్టుకొని వెళ్తే కలిసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా గుడి ముందు మళ్ళీ ఎట్ట అనుకొని ముద్దు పెట్టుకుంటే కలిసి వస్తుంది అన్న ఒక నమ్మకాలు అనేది చాలామందిలో ఉంటుంది. పోయినసారి ప్రార్థన చేసుకుని వెళ్తే కలిసి వచ్చింది అంటే ఏదైనా అపాయం కలిగిద్దేమోనని, కలిసి రాదేమోని అన్న అనుభవాలతోనే వీరు ఏం చేస్తున్నారంటే ఏదో క్లుప్త ప్రార్థనలు అనేది చేసేవారుగా ఉంటున్నారు. కానీ ప్రార్థన ఎప్పుడు కూడా మనకి శ్వాసగా ఉండాలి. ప్రార్థన నీ యొక్క జీవితంలో ఒక ఆయుధంగా మార్చబడాలి. అది బలమైన ఆ యొక్క కత్తిలాగా నీ జీవితంలో ఉండాలి. సర్వాంగ కవచంగా ప్రార్థన అనేది నీ జీవితానికి ఆయుధంగా ఉండాలి. ఇప్పుడు మనలో చాలామంది ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నిమిత్తం మొదటిగా దేవునికి మనం ఏం చేయాలంటే వెల్లడి చేసేవారుగా ఉండాలి. తర్వాత మనము ఏం చేయాలంటే మనం చేయవలసిన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఇక్కడ సహోదరి హన్న తన జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచింది. విశ్వాసాన్ని బట్టి ఆమె ఏం చేసింది అంటే ఆమె దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి కన్నీటితో ప్రార్థన అనేది చేసింది. ఆ ప్రార్థన చేసిన తర్వాత మరలా ఎన్నడూ మందిరంలోకి వచ్చినట్టు కానీ కన్నీరు కాచినట్టు కానీ లేదు. ఎందుకంటే తన బాధనంతటినీ కూడా దేవుని దగ్గర వెళ్ళబుచ్చుకుంది. దేవుడు తన జీవితంలో కార్యించేస్తాడని ఒక నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం చేత ఆమె ఏం చేస్తుందంటే గర్భఫలాన్ని పొందుకున్నటువంటి సహోదరిగా ఉంది. ఆమె ఏం చెప్తుందంటే అయ్యా నా జీవితంలో ఒక బిడ్డను బహుమానంగా ఇస్తే ఆ బిడ్డ నీ కొరకు వాడతా,
అదే సందర్భంలో దేవుడికి కూడా ఒక మగబిడ్డ అవసరమై ఉన్నది. ఈరోజు మన యొక్క ప్రార్థన ఎలాగుండాలంటే మన అవసరాల కోసం ప్రార్థన చేసేవారుగా కాదు, కానీ దేవుని యొక్క అవసరాల నిమిత్తము మనము ప్రార్థన చేసేవారుగా మన ప్రార్థన ఉండునుగాక. ఎందుకంటే ఆ ప్రాంతంలో ప్రవక్త అనేవాడు క్షీణించిపోతున్నాడు, రాజు అనేవాడు క్షీణించిపోతున్నాడు. కొత్త ప్రవక్తను దేవుడు ఎన్నుకోవాలనుకున్నాడు. కొత్త ప్రవక్త ద్వారా ఒక ఇశ్రాయేలుకి ఒక కొత్త రాజును దేవుడు ఎన్నుకోవాలని దేవుని యొక్క అవసరత అయినది. ఆ అవసరతలో హన్నా ఏం చేసిందంటే ప్రార్థన చేసింది. మరి ఈరోజు నీ ప్రార్థన నీ అవసరాలు తీర్చే విధంగా ఉన్నాయా? దేవుని యొక్క అవసరాలు తీర్చే విధంగా ఉన్నాయా? అయితే ఇక్కడ అన్న విశ్వాసముతో ప్రార్థన చేసింది. ఇప్పుడు ఇశ్రాయేలు దేశపు చిన్నదాని దగ్గరికి వద్దాం. ఈ చిన్నది వయసులో చిన్నదే, కానీ విశ్వాసంలో మాత్రము చాలా పెద్దది, చాలా పెద్దది. ఎందుకంటే ఒక సందర్భం నేను చెప్తాను. ఒక తల్లి తన బిడ్డకు ఒక ప్రార్థన నేర్పిందటండి. అరే బాబు, నీకు ఎప్పుడైనా సరే ఆకలి వేస్తున్నట్లయితే ఈ ప్రార్థన చెయ్యి. ఏం ప్రార్థన? అమ్మా బొవ్వా ఆమెన్, అమ్మా బొవ్వా ఆమెన్. ఈ ప్రార్థన నేర్పించింది. ఈ కుమారుడికి ఎప్పుడు ఆకలి వేసినా కూడా అన్నం తినడానికంటే ముందుగా ఏం ప్రార్థన చేస్తారు చెప్పండి? అమ్మా బొవ్వా ఆమెన్. ఈ ప్రార్థన తన జీవితంలో బాగా అలవాటైంది. అనుకోకుండా ఈ చంటిబిడ్డ మరి ఇంటి దగ్గర ఆడుకుంటుండగా ఇంటి వాకిట్లోకి వచ్చాడట. ఆ వీధిలో ఉన్న కుక్కలన్నీ కూడా ఆ చంటిబిడ్డ మీదకి వచ్చేస్తున్నాయి. ఎవరో లేరు కాబోలు. ఈ చంటిబిడ్డ ఆ కుక్కలను చూసి మరి ఏమనుకున్నాడో, భయపడ్డాడు ఏంటో, కానీ వెంటనే తనకు తెలిసిన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి అతను తెలిసిన ప్రార్థన? అమ్మా బొవ్వా ఆమెన్. ఇతనికి సందర్భం ఏంటో తెలియదు, కానీ తెలిసిన ప్రార్థన మట్టికి చేస్తున్నవాడు. ఎలా చేస్తున్నాడు అంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నవాడుగా. ఎప్పుడైతే విశ్వాసంతో ఇతడు ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నాడో దేవుడు అటండి మనకి యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి మన పక్షంగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కృపాస్పంద కూర్చొని ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగుల చేత ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నాడు. చంటిబిడ్డ ప్రార్థన చేశాడు, కానీ అతడు దేనికి ఏ సందర్భంలో చేశాడో మనకు తెలుస్తుంది, కానీ దేవుడు దాన్ని గమనించాడు. ఏం గమనించాడు తెలుసా? ఇతడికి ప్రార్థన ఎలాగూ చేయాలో తెలియదు, కానీ ప్రార్థన ద్వారా నా మీద ఆధారపడ్డాడు, నా మీద విశ్వాసం ఉంచాడు అని ఆ బిడ్డ యొక్క అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఆ అంతరంగానికి తగిన విధముగా దేవుడు ఏం చేశాడంటే అతన్ని రక్షించిన వాడుగా ఉన్నాడు. గట్టి హల్లు చెప్దాం. ఇది విశ్వాసపు అనుభవము. చిన్నవారే, అందుకే చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యడి, పరలోక రాజ్యము వారిది అంటున్నవాడుగా ఉన్నారు. అప్పుడప్పుడు మన తల్లులందరూ ఇదిగోరా చందమామ మీకు పిల్లనిస్తాడు అనగానే వీడు ఈ అనుకుంటా అంటే ఈ తల్లి ఏం చేస్తుందంటే ఈ మొద్దునే ఎరా మీ మామని అడిగావా పిల్లనిస్తావా అని మరలా చందమామని అడగరా అంటూ ఉంటే వీడు మరలా కికి అని అవుతాడు. ఆ తల్లి ఏం చేస్తుంది? నిజంగా ఎవరికైనా చందమామ మేనమామగా ఉన్నాడండి? కానీ చంటిబిడ్డ కాబట్టి తల్లి చెప్పిన మాటలు నమ్ముతుంది. దేవుని యొక్క రాజ్య విషయాలు, పరలోక రాజ్య విషయాలు కూడా అలాగే చంటి బిడ్డలు మనము నమ్మినట్లుగా నమ్మితేనే దానిలోకి మనము స్వతంత్రించుకునే వారంగా ఉంటాం. గడియాలో చెప్దాం. ఇప్పుడు మొదటి మాట ఇశ్రాయేలు దేశపు చిన్నది. ఏమిటండి? ఇశ్రాయేలు దేశపు చిన్నది. ఈమె చిన్నదే, కానీ విశ్వాసంలో మాత్రమో చాలా పెద్దది. అందుకే అయ్యా షోమ్రోన్లో మా దైవజనుడు ఉన్నాడు, షోమ్రోన్లో మా దైవజనుడు ఉన్నాడు అని తన దైవజను గురించి ఒక గొప్ప విశ్వాసం అనేది ఆమె కలిగినటువంటి సహోదరిగా ఉన్నది. ఈరోజు నీ బిడ్డను దేవునిలో నువ్వు పెంచేవాడుగా ఉండాలి. రెండవ అనుభవం మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు దేశపు చిన్నది కనపడుచున్నది. ఈమె వయసులో చిన్నదే కానీ విశ్వాసంలో పెద్దది అని చెప్పా. రెండవ అనుభవము, ఈమె వయసులో చిన్నది కానీ ఆధ్యాత్మికతలో మాత్రము చాలా బాగా ఎదిగినది. ఎందుకంటే ఈరోజు బైబిల్ గ్రంథంలో కొంతమంది బిడ్డలు మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. మా దైవజనుడు బంధించబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, రేపొద్దున మరణం కాబోతున్నాడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్న వారుగా ఉన్నారు. విశ్వాసంతో ప్రార్థన అనేది చేస్తున్న వారుగా ఉన్నారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి జవాబిచ్చాడు. ఇప్పుడు జవాబు ఎక్కడికి వచ్చేసింది? తలుపు దగ్గరకు వచ్చేసింది. తలుపు దగ్గరకు వచ్చినా కూడా వీరు ఆ తలుపు దగ్గర పేతురు తలుపు తడుతూ ఉంటే పేతురు స్వరాన్ని గుర్తెరగిన వారుగా ఉన్నారు.
ఇప్పుడు ఆ మేడగదిలో ప్రార్థన చేసే వారితో పాటు ఎవరు ఉన్నారంటే రోదె అను చిన్నది ఉన్నది. ఈ చిన్నది ఎవరి స్వరాన్ని గుర్తెరిగింది? పేతురు స్వరమును గుర్తెరిగి ఇప్పుడు ఈమె ఏం తీసింది? తలుపు. అంటే ఈమె తలుపు తీసేంత వరకు వీరి ప్రార్థనలు ఆపగలిగారా? జవాబు ఎప్పుడో వచ్చింది, కానీ ఆ జవాబును వారు చూడగలిగారా? ఇప్పుడు ఈ చిన్నది ఆధ్యాత్మికతలో ఎదిగినదిగా కనబడుతున్నది. పేతురు దైవజనుడు తన దైవజనుడి యొక్క స్వరాన్ని ఎరిగినటువంటి చిన్నదిగా కనబడుచు ఉన్నది. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక సహోదరికి బలహీనత వచ్చింది. సరే, బలహీనత వచ్చింది కదా అని పలకరించడానికి రమ్మన్నారు. మనకి అనుకూలతను పట్టుకుని ఒకరోజు ఆ సహోదరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సహోదరి అప్పుడే హాస్పిటల్కి వెళ్ళిన వారుగా ఉన్నారనుకుంటా. వెంటనే మరి నాకు ఆ విషయం తెలీదు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మేది అంటే వెంటనే ఆ చిన్నది హాస్పిటల్కి వెళ్ళిపోయారని ముఖం మీద తలిపేసి లోపలికి వెళ్ళిపోయింది. ముఖం మీద తలిపేసి ఆ లోపలికి వెళ్ళిపోయింది. ఎంతసేపు చూసి తలుపు అనేది తీయడం లేదు. ఫోన్ చేస్తే మేము హాస్పిటల్కి వెళ్ళాం బాబు, కాసేపు ఉండండి అని చెప్పారు. ఈ పిల్లకి కాపలా పెట్టారు తెలియదు, ఇంటికి కాపలా పెట్టారు తెలియదు, కానీ గంట సేపు కూర్చున్నా. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ చిన్నది దైవజనుడిని చూసింది. మందిరంలోకి వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేయించుకుంటూ ఉంటుంది, నమస్కారం పెడుతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళంగానే ముఖం మీద ఏం చేసింది? తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయినటువంటి చిన్నదిగా కనపడుతుంది. నీ ఇంటిలోని బిడ్డలు దైవజనుని గుర్తెరుగుతున్నారా? దైవజను స్వరాన్ని ఎరుగుచున్న వారుగా ఉన్నారా? ఈరోజు దైవజనుడి యొక్క ఆధ్యాత్మికమైన అనుభవాలు వారు తెలుసుకుంటున్న వారుగా ఉన్నారా? ఈరోజు మన ఇళ్లలో చిన్నవారు ఉన్నారండి. ఈ చిన్నవారు ఆ ఇంట్లో మాటలో ఈ ఇంట్లో మాటలో మోసుకొస్తూ ఉంటే అమ్మ నా చిట్టుకన్నా అని బొగ్గలికి వెళ్ళి ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీరికి అవసరమైన మాటలన్నీ కూడా ఆ ఇంట్లోంచి వీరు ఏం చేసుకొచ్చేసారు? మోసుకొచ్చేసిన వారుగా ఉన్న ఈ సహోదరికి నక్లెస్ వేసుకున్నా సంతోషం ఉండదు, కానీ కొమ్మాడు ఆ ఇంట్లోంచి మోసుకొచ్చిన మాటలు బట్టి ఎంతగా మనసు పులకరించిపోతుందో. నా కొడుక్కి నీ తెలివితేటలు వచ్చేస్తున్నాయో అని. హల్లెలూయా. నా కూతురికి నీ తెలివితేటలు వచ్చేస్తున్నాయో, పోసకొచ్చినట్టు చెప్పేస్తుందమ్మా నా కూతురు ఎన్ని తెలివితేటలు అని ఈ తల్లి కుమార్తెను బట్టి ఏం చేస్తుంది? సంతోషపడేదిగా ఉంటుంది. అంటే నీ బిడ్డలైన వారు ఇరిగింటుల విషయాలు పొరిగింటుల విషయాలు నీ దగ్గరికి మోసుకొస్తే నువ్వు సంతోషపడుతున్నావే, కానీ ఈరోజు మందిరంలో దైవజనుడు చెప్పిన వాక్యాన్ని గురించి నీ బిడ్డలైన వారు మాట్లాడుచూ ఉంటే నువ్వు సంతోషపడుతున్నావా? నీ బిడ్డలైన వారు మందిరంలో దైవజనుడు చెప్పిన బోధన గురించి నీ ఇంట్లో మాట్లాడుచుంటే నువ్వు సంతోషపడుతున్నావా? ఒక సహోదరుడు చెప్తున్న మాట, యవ్వన కాలంలో ఆ చాలా చంటి బిడ్డ అరౌండ్ 2 కానీ 3 కానీ చదువుతూ ఉంటాడు. ఆ బిడ్డ దైవజనుడి వాక్యాలను ఫోన్లో తీసి ఇంట్లో ఏదైనా జరిగినట్లయితే సంఘటనకి యాప్ట్గా వాక్యాన్ని తీసి, ఇదిగో మన అయ్యగారు ఎట్ట చెప్పారు, నువ్వేంటి ఎట్ట చేస్తున్నావని ఫోన్లో చూపెడుతున్నాడట. హల్లెలూయా. నాకు చాలా సంతోషం అనిపించింది ఆ తండ్రి ఆ కుమారుని గురించి చెబుతూ ఉంటే. ఈరోజు నీ ఇంట్లోని బిడ్డలు దైవికమైన మాటలు మాట్లాడేవారుగా ఉన్నారా? చుట్టూ ఉన్న మాటలు పోగు చేసుకొచ్చి నిన్ను సంతోషపెట్టేవారుగా ఉన్నారా? తల్లిదండ్రులుగా ఉన్న నీవు ఏ మాటలు బట్టి సంతోషపడుతున్నాం? యవ్వన కాలంలో బిడ్డలైన వారు ఉన్నారు, వారు కూడా లోకంలోని విషయాలను పోగు చేసుకొస్తూ ఉంటే తండ్రిగా నువ్వు ఆలకిస్తూ ఉన్నావు, కానీ వాక్యానుసారమైనవి, సంఘానుసారమైనవి, దైవానుసారమైన మాటలు నీ బిడ్డలు మాట్లాడే అనుభవంలో ఎదుగుచున్నారా లేదా ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. వీరు చిన్నవారే వయసులో, కానీ ఆధ్యాత్మికతలో బాగా ఎదిగిన వారుగా కనబడుచున్నారు. హల్లెలూయా. ఈరోజు నీ ఇంట్లోని బిడ్డలు ఈ అనుభవంలో ఎదుగుచూ ఉన్నారా లేదా? ఇంకా చాలా విషయాలు ఎదగపోయినట్లయితే నీవే తల్లిగా నువ్వేం చేయాలంటే శ్రద్ధ తీసుకొని లోక విషయాలు కాదు కానీ ఆధ్యాత్మికమైన విషయాలు నీ బిడ్డలు మాటనన్నట్లుగా, అది వారికి ఇంట్రెస్ట్గా ఉన్నట్లుగా, ఆ విషయాల వారి నేర్పడతాను జ్ఞానం సంపాదించినట్లుగా తల్లిగా నువ్వేం చేయాలంటే వారిని సరి అయిన విధానంలో నడిపించవలసిన బాధ్యత, గురుతరమైన బాధ్యత దేవుడు నీ మీద పెట్టిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఈ చిన్నది కనపడుతుంది. ఈ చిన్నది వయసులో చిన్నదే, కానీ ఆధ్యాత్మికతలో మాత్రము పెద్దదిగా ఉంది. అందుకే తన దైవజనుడి గురించి మాట్లాడుతుంది, దైవజనుడు చేసిన ఆశ్చర్యకార్యాల గురించి మాట్లాడుతుంది, స్వస్థత కార్యాల గురించి మాట్లాడుతుంది, మరణం నుంచి ఏ విధంగా ఒక వ్యక్తిని బ్రతికించాడో బ్రతికించిన విషయాల గురించి మాట్లాడుతుంది, ఎలీషా ఈ విధంగా అద్భుతాలు
తన దైవజనుడి యొక్క గురువు గారు 7 అద్భుతాలు చేస్తే తన దైవజనుడు 14 అద్భుతాలు చేశాడని దైవజనుడు చేసిన ఆశ్చర్యమైన దైవికమైన కార్యాల గురించి ఈమె ఏం చేస్తుందో తెలుసా? మాటలాడుచూ ఉన్నది. మరి నీ ఇంటిలోని బిడ్డలైన వారు దైవికమైన అనుభవాల గురించి మాట్లాడగలుగుచూ ఉన్నారా? సంఘములు ఈరోజు చాలా సాక్ష్యాలు, చాలా గొప్ప సాక్ష్యాలు ఈరోజు దేవుడు వినిపించిన వాడిగా ఉన్నాడు. అమ్మా ఇదిగో పలానా బలహీన చేత బాధపడుతుందంటే దేవుడు స్వస్థపరిచాడటమ్మా, కాబట్టి ప్రార్థన చేయి, నాకు జ్వరం వచ్చింది, నేను కూడా మందిరంలోకి వెళ్ళి సాక్ష్యం చెప్తా అని నీ బిడ్డ నోటెమ్మటి ఈ మాట ఎప్పుడైనా విన్నావా? ఈరోజు నీ జీవితంలో కానీ కుటుంబంలో కానీ ఇటువంటి అనుభవాలు ఎదురైనప్పుడు అయ్యా ఏదైనా బలహీనత వచ్చిందా? దేవుణ్ణి అడుగు, తగ్గిస్తాడు. సాక్ష్యం చెప్పుకుంటా అని నీ బిడ్డకి ఈ విషయాలు నువ్వు నేర్పిస్తున్నావు లేదా? అరే అది చెయ్యిరా, ఈ లేస్ ప్యాకెట్ కొనిపిస్తా, ఇది చెయ్యిరా, ఈ ప్యాంటు కొనిస్తా, అది చెయ్యిరా, ఈ బూట్లు కొనిస్తా అని అంటున్నావు. కానీ అయ్యా ఈ అనుభవంలో వెళ్ళు, నీవు సాక్ష్యం చెప్పడం నేర్చుకో, ఈ అనుభవంలోకి వెళ్ళు, ఇది నేను కొనిస్తానని దైవికంగా నీ బిడ్డలైన వారిని ఎంతగా నువ్వు పెంచుతూ ఉన్నావు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. రెండవ విషయం, ఈమె చిన్నది, వయసులో చిన్నది, కానీ ఆధ్యాత్మికతలో పెద్దది. మొదటి విషయం చెప్పండి, వయసులో చిన్నది, విశ్వాసంలో పెద్దది. రెండవది, వయసులో చిన్నది, ఆధ్యాత్మికతలో పెద్దది. మూడవ విషయము ఈమె మనం చూసుకున్నట్లయితే తన యజమాని కలిగిన రోగమును గుర్తించినది. అంటే ఈ యజమానుడు బహిరంగంగా చాలా యుద్ధాలు చేస్తున్నాడు, బహిరంగంగా చాలా గౌరవము, గొప్ప పదవి, అధికారము, హోదా అంతా కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ అంతరంగికంగా ఉన్న రోగం మాత్రము ఎవరు గుర్తించారు? ఈ చిన్నది గుర్తించింది. ఎవరు గుర్తించారు? ఈ చిన్నది గుర్తించింది. ఈరోజు నీ ఇంటిలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనతలను గుర్తించే అనుభవంలో నీ బిడ్డలైన వారు ఉన్నారా లేదా? ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే వస్త్రము పైన ఉన్న అధికారాన్ని అందరూ చూశారు, వస్త్రం పైన ఉన్న బలాన్ని అందరూ చూశారు, కానీ వస్త్రము లోపల ఉన్న బలహీనతను ఈ చిన్నది గుర్తెరిగింది. ఈ చిన్నది ఏం చేసింది? గుర్తెరిగింది. ఆ చిన్నది ఎప్పుడైతే ఆ రోగాన్ని చూచిందో వాస్తవంగా ఈమె బానిసగా యజమాని దగ్గరికి వచ్చింది. బానిసగా యజమాని దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకు స్వతంత్ర అనుభవాలు ఉండవు, స్వతంత్రమైన నిర్ణయాలు ఉండవు, సొంత ఆశలు ఉండవు, జీతం అనేది ఉండదు. అతడు పనిచేసిన దానికి తిండి ఏం పెడతారేమో కానీ జీతం అయితే ఇవ్వరు. నన్ను ఇటువంటి దురావస్థలో పడవేశాడు, వీడి ఇటువంటి రోగం వచ్చింది, ఈ రోగంతో ఇట్లాగే ఇతడు చనిపోవాలి, వీడికి తగినదే జరిగినది అని చిన్నది అనుకోలేదు. ఎప్పుడైతే రోగాన్ని గుర్తించిందో ఆ రోగానికి తగిన విధముగా పరిష్కారాన్ని ఆమె ఆలోచన చేస్తుంది. చిన్నది ఎన్ని ఆత్మీయమైన అనుభవాలు ఉందో చూడండి. మేలైనది చెయ్యనెరిగి అలాగూ చెయ్యకుండిన ఎడల పాపము కలుగుచు ఉన్నది. ఇదిగో నా యజమానుడుకి ఒక రోగము ఉన్నది, ఈ రోగం నిమిత్తము షోమ్రోన్లో ఉన్న నా ప్రవక్త దగ్గరికి వెళితే ఖచ్చితంగా ఇతడు స్వస్థత పొందుతాడు అని రోగాన్ని ఈ చిన్నది ఏం చేసింది? గుర్తిరిగినటువంటి సహోదరిగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అందరూ మనం ఆరాధించిన దేవుడు ఎలాంటి వాడంటే అందరూ పైరూపాన్ని చూస్తూ ఉంటాడు. మనం ఆరాధించే దేవుడు నీ అంతరంగంలో గూడు కట్టుకున్న దుఃఖాన్ని ఆయన చూసేవాడిగా ఉంటాడు. మందిరంలో నువ్వు కూర్చున్నా కానీ అందరికీ నీ వస్త్రం కట్టుకున్న వస్త్రం బట్టి నీ విధానం బట్టి చాలా బాగా కనపడుచున్నా, కానీ నీ అంతరంగంలో గుండె లోతుల్లో ఉన్న గాయం గురించి కానీ ఆ బాధ గురించి కానీ కేవలం నీకు మాత్రమే తెలుసు, నువ్వు ఆరాధించిన దేవునికి మాత్రమే తెలుసు. మందిరములో ఒక సహోదరి వచ్చింది, అనేక మంది ఆమెతో పాటు మందిరంలో కూడా వచ్చారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కళ్ళు మాత్రమో ఆ సహోదరి మీదకి వెళ్ళాయి. ఏమిటి ఆమె యొక్క పరిస్థితి అని చూసుకున్నట్లయితే ఆమెకు నడుము వంగిపోయింది. ఆమెకి ఏమైంది? నడుము వంగిపోయింది. నడుము అనగా మనస్సు. నడుము దేనికి సాదృశ్యంగా ఉన్నది? మనస్సు. అంటే ఈరోజు మనలో చాలామంది నడుము వంగిపోయిన స్థితిలో ఉన్నారు, అంటే మనస్సు వంగిపోయిన స్థితిలో ఉన్నవారుగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఈ మనస్సు అనేది వంగిపోయినట్లయితే ఆధ్యాత్మికంగా మనము ఎదగలేము. లోక విషయంలో జరిగిన నష్టాన్ని బట్టి మనకి బాధ కలుగుతుంది, కుటుంబంలో జరిగిన సంఘటనలు బట్టి బాధ కలుగుతూ ఉంటుంది.
చెప్తుంది, దేవుణ్ణి పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయముతోనూ మనము ఆరాధించలేని వారంగా ఉంటాం. కానీ వాక్యం చెప్తుంది, ఈరోజు నువ్వు ఏ వంగిపోయిన అనుభవంలో ఉన్నావో దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారేం కానీ దేవుడిని అంతరంగాన్ని చూస్తున్న వాడుగా ఉన్నాడు. పడిపోయిన దేవుడు నిన్ను ఉద్ధరించునుగాక, గుండు చెదురు వారిని బాగు చేయనుగాక, సొమ్మసిల్ని వారికి శక్తినిచ్చునుగాక. హల్లెలూయా. ఆ నడుము మనసు వంగిపోయిన స్త్రీని దేవుడు ముట్టుకున్న వాడుగా ఉన్నాడు. వెంటనే ఆమె నిలబడింది. ఈరోజు నువ్వు ఏ మనసు విరిగిన అనుభవంలో ఉన్నావో, వంగిపోయిన అనుభవంలో ఉన్నావో, దేవుని యొక్క వాక్కు నేను తాకునుగాక, మరలా నిన్ను నిలబెట్టునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ చిన్నది ఏం చేస్తుందో తెలుసా? ఆ యజమానుడి యొక్క అంతరంగములో ఉన్న గాయాన్ని చూస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనం ఆరాధించే దేవుడు మన అంతరంగములు ఏ గాయం ఉందో ఆ గాయమే చూస్తాడు. యెషయా 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, కొంచెమైనా స్వస్థత లేదు, అరికాలు మొదలుకొని నా తల వరకు స్వస్థత అనేది కొంచెమైనను లేదు. అక్కడ తైలము రాయబడలేదు, పిండబడలేదు, కట్టబడలేదు, గాయం అనేది మానలేదు. ఎక్కడ చూసినా పచ్చిపుళ్ళే. ఏం కనపడుతున్నవి? పచ్చిపుళ్ళు. దేవుడు చూస్తున్నవాడుగా ఉన్నాడు. మనుషులు పైరూపం చూస్తారు కానీ అంతరంగంగా గుండెలో ఉన్న ఆ పచ్చి పుండును, పచ్చి గాయాన్ని దేవుడు స్వస్థపరచునుగాక. ఆ చిన్నది ఏ విధంగా అయితే అంతరంగంలో, అంటే పైకి వస్త్రము పైన అందరూ చూశారు కానీ నయమాన్ని, వస్త్రము లోపల ఉన్న బలహీనతను ఎవరు చూశారు? చిన్నది చూసింది. అట్లాగే పైరూపాన్ని బట్టి నిన్ను అంచనా వేస్తున్నారు కానీ నీ అంతరంగంలో ఉన్న గుండె లోతులో ఉన్న దుఃఖాన్ని దేవుడు చూచి నీ దుఃఖాన్ని కన్నీటి నాట్యముగా మార్చునుగాక. హల్లెలూయా. నీ ప్రతి బాష్పబిందును దేవుడు తుడిచివేయునుగాక. ఇక్కడ ఈ చిన్నది ఏమి చూచిందంటే, వస్త్రము లోపల ఉన్న బలహీనతను, అనారోగ్యమును ఆయన చూచినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని అంతరంగంలో ఉన్న బాధను గమనించి ఆ బాధకు తగిన విధంగా పరిష్కారం దేవుడు చూపించునుగాక. ఇది మూడవ అనుభవము. నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే, ఈ చిన్నది తన యజమాని యొక్క బలహీనతను చూడడం మాత్రమే కాదండి, ఇప్పుడు యజమానుడు స్వస్థత పడగోరాలని ఆశపడుచు ఉన్నది. స్వస్థత పడాలని ఆశపడుతుంది. చాలామంది బలహీనతలను చూస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కొనప్రాణం చేత కొట్టబడి పడబాయడిన వాడిగా ఉన్నాడు. ఆ కొట్టబడిన వ్యక్తి దగ్గరికి యాజకుడు వచ్చాడు. కొట్టబడిన వ్యక్తి దగ్గరికి లేవీయుడు వచ్చాడు. కానీ యాజకుడు చూచాడు, లేవీయుడు చూచాడు. ఎవరు కూడా ఇతనికి సహాయం అనేది చేయలేని వారుగా ఉంటారు. మన పరిస్థితిని కూడా అందరూ చూస్తారు, అయ్యో పాపం అని అంటూ ఉంటారు. కానీ మనకు సహాయం చేసేవారు ఎవ్వరూ కూడా లేరు. కానీ యాజకుడు వదిలేశాడని, లేవీయుడు వదిలేశాడని దేవుడు ఆ కొనప్రాణం చేత పడిన వ్యక్తిని వదిలివేయలేదు కదా. అతని దగ్గరికి ఎవరిని పంపించారో తెలుసా? సమ్మరయుడిని పంపించిన వారుగా ఉన్నా. ఈరోజు నువ్వు ఎవరిని ఆధారం చేసుకున్నావో, ఆధారం చేసుకున్న వారిని నేను చూస్తూ వెళ్ళిపోతున్న వారే ఉన్నవారే. కానీ మనం ఆరాధించున్న దేవుడు మాత్రము దాటిపోవాడు కాదు, యేసు దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు సమయానుకూలమైన తగిన సహాయము తన ద్వారా దేవుడిని ఎద్దకు పంపించునుగాక. హల్లెలూయా. మనుషులందరూ చూస్తున్నారు, అయ్యో పాపం అంటున్న వారుగా ఉన్నారు. కానీ సహాయం చేయలేనటువంటి అనుభవం వారిలో ఉన్నది. కానీ మన దేవుడు మాత్రం చూస్తే మాత్రం దాటిపోయేవాడు కాదు. ఈమె చిన్నది రోగాన్ని చూచింది. తన నయమాను భార్య రోగాన్ని చూచింది. నయమాను తన రోగాన్ని చూచుకున్నాడు. కానీ వారు కుమిలిపోతున్నారు. కానీ చిన్నది రోగాన్ని చూసినప్పుడు ఈమె కుమిలిపోలేదు. దాని పరిష్కారం గురించి మాట్లాడుచు ఉన్నది. ఏం మాట్లాడుతుంది? పరిష్కారం గురించి చిన్నదే ఎంత అనుభవాలు ఎదుగుతుందో చూడండి. పరిష్కారం గురించి, ఇదిగో పలానా ప్రాంతంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆ దైవ సేవకుడి దగ్గరికి మనం వెళ్ళినట్లయితే యజమాని కలిగిన బలహీనతల నుంచి విడుదల పొందుతూ ఉంటాడు, రోగా నుంచి స్వస్థత పొందుతాడు, చనిపోయిన వారిని లేపిన వాడుగా ఉన్నాడు, కరువు కాలంలో పోషించిన వాడుగా ఉన్నాడు, 14 అద్భుతాలు మా దైవ సేవకుడు చేశాడు. ఇది ఒక లెక్క. మా సేవకుడు ముందు మనము మన దైవ సేవకుడి దగ్గరికి యజమాని పంపించినట్లయితే ఖచ్చితంగా స్వస్థత పొందుతాడు అని ఆ సహోదరి ఏం చేస్తుందంటే గొప్ప విశ్వాసంతో తన యజమాని దీన్ని ఎవరి దగ్గరికి నడిపిస్తుందంటండి? ఆ యొక్క
దైవజనుడి దగ్గరికి ఆమె నడిపిస్తున్నటువంటి సహోదరిగా కనపడుతుంది. ఇప్పుడు ఈ చిన్నది ఏం చేసిందంటే ఒక గొప్ప జ్ఞానంతో ఈమె ముందుకు వెళుతుంది. అంటే జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తారంటే ఆత్మలను రక్షిస్తాడు. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? ఆత్మలను రక్షిస్తాడు. తన యజమాని యొక్క రోగాన్ని చూడడం మాత్రమే కాదు, చూచిన ఈ సహోదరి దైవజనుడి గురించి ఆలోచించేసి దైవజనుడి గురించి ఇప్పుడు జ్ఞానంతో మాట్లాడుతుంది. కొంతమంది చెప్పవలసిన విషయాన్ని చెబుతారు, కానీ చెప్పే విధముగా చెప్పకపోవడం వలన అది ఫలవంతంగా మార్చబడదు. కొంతమంది అడగవలసిన విధంగా అడుగుతారు, అడిగే విధంగా అడుగుట వలన అది వారు పొందుకునేవారుగా ఉంటారు. చంటి బిడ్డలు తన తండ్రి దగ్గర నుంచి కానీ తల్లి దగ్గర నుంచి కానీ ఎంత లానగా ప్రేమగా అడగాలో ఆ ప్రేమను బట్టి చంటి బిడ్డలైన వారు చిన్న బిడ్డలైన వారు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకుంటారు. అట్లాగే భార్యాభర్తల యొక్క విషయంలో ఏదైనా వారు అనుకున్నది సాధించాలంటే వారు అనుకున్న విధముగా కావలసిన విధంగా అడుగుతారు, కాబట్టి అడిగింది వారు పొందుకునేవారుగా ఉంటారు. కాబట్టి మనం అడిగినది ఏదైనా పొందుకోవాలంటే ఆ పొందుకునే విషయంలో సరి అయిన జ్ఞానంతో మనం ఏం చేయాలి? ప్రవర్తించేవారుగా ఉండాలి. అంటే జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తారంటే ఆత్మలను రక్షించేవాడుగా ఉంటాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానంతో ఏం చేయాలంటే దైవికమైన ఆత్మలను నువ్వు రక్షించే ఒక గొప్ప సాధనకంగా మార్చబడాలి. ఎవరైనా ఏదైనా బలహీనతలతో ఉన్నారు అనుకోండి, ఆ బలహీనతలతో ఉన్నవారి పక్షంగా దేవుని జ్ఞానాన్ని ఉపయోగించి, అమ్మా ఇదిగో ఈ బలహీనత ఉన్నదా, దేవుని నమ్ముకో, నీ నమ్మకము నీ విశ్వాసం నిన్ను బలపరుస్తూ ఉంటుంది, నీలో ఉన్న బలహీనత నుంచి విడుదల కలిగిస్తూ ఉంటుంది అని దేవుని దగ్గరికి నడిపించే ఒక సాధనకంగా మార్చబడాలి. ఒక బైబిల్ గ్రంథంలో ఒక సహోదరుడు ఉన్నాడు, ఇతని పేరు ఫిలిప్పు. ఇతని పేరేమిటి? ఫిలిప్పు. ఇతడు దేవుని ఎరిగింది చాలా తక్కువ. ఎప్పుడైతే దేవుని ఎరిగాడు, ఎరిగిన కొన్ని గంటలకే ఇప్పుడు ఈ ఫిలిప్పు ఎవరిని దేవునికి పరిచయం చేస్తున్నాడంటే అక్కడ ఉన్న ఆ వ్యక్తిని, ఆ ఒక సహోదరుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, ఆ వ్యక్తిని ఎవరికి పరిచయం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఆ ఫిలిప్పు పరిచయం అనేది చేయించు ఉన్నవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే అతడు ఫిలిప్పు చేత యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర పరిచయం చేయబడిన వాడుగా ఉన్నాడో అతడు ఏమయ్యాడంటండి? దేవుల్లో గొప్పగా బలపడిన వాడుగా కనపడుతున్నాడు. దేవుని గురించి ఎరిగిన సమయము కొంచెమే, కానీ ఈ కొంచెము సమయంలోనే ఈ వ్యక్తిని ఎవరి దగ్గరికి నడిపించాడు? యేసుక్రీస్తు దగ్గరికి నడిపించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీవు ఎంతమంది నడిపించగలుగుతున్నావు నీ జ్ఞానం చొప్పున? నువ్వు ఉన్న ప్రాంతంలో నీకు తెలిసిన దైవికమైన జ్ఞానం చొప్పున ఎంతమందిని దేవుని దగ్గరికి నువ్వు నడిపించగలుగుతావు? అమ్మ, నా జీవితంలో జరిగిన స్వస్థత ఇది, నా జీవితంలో జరిగిన కార్యం ఇది, దానికి నేనే సాక్ష్యము. కాబట్టి నీవు దేవుని నమ్ముకో, దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీకు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడని ఎంతమందిని నీ జీవితాన్ని ఒక ఉదాహరణగా చూపించి నువ్వు నడిపించగలుగుతున్నావు? ఈ చిన్నది అయితే తన యజమాని ఎవరి దగ్గరికి నడిపిస్తూ ఉంది? తనకున్న జ్ఞానం చేత చెప్పండి, దైవజన్ దగ్గరికి నడిపిస్తూ ఉన్నది. నిజముగా నీలో ఒక దైవికమైన విశ్వాసం ఉన్నట్లయితే ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే ఇతరులను దేవుని దగ్గరికి నడిపించేంత కార్యసాధకమైన శక్తి నీ విశ్వాసం నీకు అందిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కార్యసాధకమైన శక్తి. ఇది దేని ద్వారా వస్తుందంటే నీలో ఉన్న విశ్వాసం బట్టి. ఈ చిన్నది దైవజనుడి దగ్గరికి ఈ యొక్క యజమానుని నడిపిస్తున్నటువంటిదిగా ఉన్నది. గొప్ప జ్ఞానముతో ఆమె వ్యవహారం చేస్తూ ఉన్నట్టు ఉంది. ఈరోజు దేవుని విషయంలో సువార్త వల విసిరే విషయంలో నువ్వు ఎలా పడితే అలా వల విసరడము కాదు, యేసు మాట చొప్పున నువ్వు వల వేయాలి. ఎక్కడ పడితే అక్కడ వల విసరడము కాదు, లోతైన జలముల్లో నువ్వేం చేయాలో తెలుసా? వలను విసరాలి. ఎందుకు లోతైన జలములు అంటున్నాడు? ఎందుకు ముందుకు వెళ్ళి కుడివైపుని అంటున్నాడు? దేవుడు ఇలా ఎక్కడ వెయ్యాలో ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఏ వ్యక్తినైనా సరే రక్షించాలి అంటే మొదటగా దేవుని యొక్క మాట ప్రకారం నువ్వు నడిచేవాడుగా. ఎక్కడ పడితే అక్కడ రాత్రంతా వారు వల వేశారు, కానీ
ఆ వలలో ఏం పడలేదు, చేపలు పడలేదు. కానీ దేవుడు చెప్పినట్లుగా లోతైన జలముల్లో వల వేశారు కాబట్టి అప్పుడు వారి వలలు పిగిలిపోయినట్లుగా విస్తారమైన చేపలు పడ్డాయి. అంటే కొంచెం కొంచెం అనుభవం ఉన్న వారి దగ్గర నువ్వు వల వేస్తే వారు దేవుల్లో బలముగా సాగరు. లోతైన గాయాలు కలిగిన వారు ఉంటారు, లోతైన బాధలు కలిగిన అనుభవాలు ఉంటారు, లోతైన దుఃఖముతో భర్త కోల్పోయిన వారు ఉంటారు, అనారోగ్యం పడిన వారు ఉంటారు, అదేవిధంగా ఆదరణ లేని వారుగా ఉంటారు. అటువంటి సందర్భంలో వారికి వాక్యం అవసరమై ఉంటుంది. ఆ సందర్భంలో నువ్వేం చేయాలంటే వారికి వాక్యాన్ని అందించేవాడుగా ఉండాలి. దైవ సేవకులైనా సరే, వాక్యాన్ని ఎరిగిన నీవైనా సరే ఏం చేయాలి అంటే ఎక్కడ పడితే అక్కడ వాక్యం అనే గింజలను వేయకూడదు. ఒక వ్యక్తి చేతిలో ఉన్న గింజలు వేయడం మొదలుపెట్టాడు. కొన్ని గింజలు త్రోవ పక్క పడ్డాయి, ఉపయోగం లేకుండా పోయాయి. రాతి నెలలో పడ్డాయి, ఉపయోగం లేకుండా పోయాయి. ముళ్ళ పొదల్లో పడ్డాయి, ఉపయోగం లేకుండా పోయాయి. నీవు గనక ఏదైనా వాక్యమనే గింజని విత్తాలి అనుకుంటే అదును పొదును చూసి ఆ వాక్యమనే గింజను నీవు విత్తాలి. అదులు లేకుండా పొదులు లేకోకుండా నా చేతిలో వాక్యమనే గింజలు ఉన్నాయి అని నువ్వు విసరడం ప్రారంభిస్తూ ఉంటే అవి త్రావ పక్కన రాతి నెలలో ముండ్ల పెదల్లో పడి ఫలించుకోకుండానే మధ్యలోనే అవి ఏమైపోతాయి అంటే తొంచి వేయబడుతూ ఉంటాయి, అణిచివేయబడుతూ ఉంటాయి, అవి ఎండిపోయేవిగా ఉంటాయి. కానీ అదును పొదును చూచి వాక్యం అనే గింజను విత్తినట్లయితే అది 30 దంతల నుంచి 60 దంతలు, 60 దంతల నుంచి 100 అంతల అనుభవంలోకి దేవుడు ఆ గింజను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ చిన్నది జ్ఞానముతో ఏ సమయంలో అయితే దైవజనుడి గురించి చెప్పాలో ఆ సమయంలో చెప్తుంది. వెళ్ళంగానే రోగాన్ని గమనించింది, వెళ్ళంగానే తన దైవజనుడి గురించి చెప్పడంలా అదును పొదును చూసింది. ముందు ఎక్కడ నాటాలి అని ఆలోచన చేసి యజమాని యొక్క భార్య యొక్క హృదయంలో నాటింది. ఎట్లా నాటింది? త్రోవ పక్కన నాటడం కాదు, రాతి నేలలో నాటడం కాదు, ముండ్ల పొదలో నాటడం కాదు. ఎప్పుడు సారవంతమైన నేల ఉంటుందా ఆ రాళ్ళన్నీ ఏరేసింది, పిచ్చి మొక్కలన్నీ తీసేసింది, ఆ ముండ్లన్నీ ఏరి పారేసేసి ఆ భూమిని చదునుగా చేసిన తర్వాత ఆ యజమానురాలి యొక్క హృదయంలో వాక్యం అనే విత్తనం నాటింది. ఇప్పుడు ఏ విధంగా అయితే తన హృదయంలో వాక్యం అనే విత్తనం నాటబడిందో అదే విధంగా యజమానురాలు కూడా ఏం చేసిందో తెలుసా? నయమాను జీవితంలో ఈ విత్తనాన్ని నాటడము ప్రారంభించింది. అలాగూ నయమాను విశ్వాసంతో ఎక్కడ నడిపించబడ్డాడు? షోమ్రోనికి నడిపించబడిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ చిన్నది జ్ఞానముతో చేసిన పని ఏం చేసిందంటే ఈ యొక్క నయమాన్ని ఎక్కడికి నడిపించేలా చేసింది? షోమ్రోనికి. ఈరోజు నీవు జ్ఞానంతో చేసే పని ఏం చేయాలంటే నీ ఇంటిలోని వారందరినీ ఎక్కడ నడిపించగలగాలి? మందిరంలోకి నడిపించబడునుగాక. అడిగాలో చెప్దాం. ఈరోజు నువ్వు జ్ఞానంతో నడుచుకున్నట్లయితే నీ ఇంటిలో ఎంతమంది ఉన్నారో అంతమంది మందిరంలోకి నడిపించబడురుగాక. ఈ చిన్నది జ్ఞానంతో చేస్తున్నప్పుడు ఇతడు దైవజనుడి దగ్గరికి వచ్చాడు. దైవజనుడి యొక్క మాటకు లోబడిన వాడిగా ఉన్నాడు. మధ్యలో కొన్ని గొణుగుళ్ళు, సనుగుళ్ళు, సంశయాలు అన్నీ ఉన్నాయి. చివరిగా ఎన్ని తన జీవితంలో సనుగుళ్ళు, సంశయాలు, గొణుగులు ఉన్నా ఆఖరిగా దైవజనుడి యొక్క మాట ప్రకారమే నడిచాడే కానీ తన మాట ప్రకారము నడవల. నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరగాలంటే కొంత దేవుని యొక్క నడక, కొంత నీ నడక అనేది ఉంటుంది. నయమాను జీవితంలో కూడా దైవజనుడి దగ్గరికి వచ్చి స్వస్థత పొందాలని ఆశపడ్డాడు. కానీ దైవజనుడు చెప్పిన మాట ప్రకారము దేవుని నడక మానేసి సొంత నడకను ప్రారంభించాడు. సొంత నడక నడుస్తూ ఉన్నాడు కానీ అతనిలో ఉన్న వేదన పోలా, అతనిలో ఉన్న ఆందోళన పోలా, అతనిలో ఉన్న దుఃఖం పోలా. కానీ ఎప్పుడైతే అతని యొక్క ఆలోచన అంతటిని పక్కన పెట్టి ఆ గొణుగులను, సంశయాలను, సందేహాలన్నిటినీ పక్కన పెట్టాడో, ఇప్పుడు దైవికమైన మాట చొప్పున నడవడం ప్రారంభించాడో, అతను మునుగుచూ ఉన్నప్పుడు మునిగే అతని యొక్క దేహం కాదు, అతనిలో ఉన్న రోగాలు కూడా మునిగిపోతున్నాయి, సంశయాలు మునిగిపోతున్నాయి, ఆందోళన మునిగిపోతున్నాయి. మరి ఎన్నటికీ పైకి లేవలేనంతగా అగాధంలోకి తన దుఃఖాన్ని, రోగాన్ని దేవుడు ఆ నీటిలో ముంచివేశాడు. హల్లెలూయా. పసిపిల్లవాని వంటి దేహంతో ఆ నయమాన్ని ఏం చేశాడు తెలుసా? పైకి లేపిన వాడిగా ఉన్నాడు. గట్టిగా చెప్దాం. ఈరోజు దేవుని యొక్క మాట ప్రకారం వెళ్ళే క్రమంలో కొంత మన ఆలోచన కూడా పనిచేస్తుంది. దేవుని మాట ప్రకారం నడిచే క్రమంలో మనలో కూడా సంశయాలు, సందేహాలు, సనుగుళ్ళు, గొనుగుళ్ళు ఉంటాయి. కానీ ఎన్ని నీ జీవితంలో ఉన్న చివరికి ఎవరి వాక్కు నీ జీవితంలో వెలుబడి చేయాలి చెప్పండి? నయమాన్ జీవితంలో తన సొంత ఆలోచన వెలుబడి చేసిందా? దైవజనుడి యొక్క వాక్కు వెలుబడి చేసిందా?
దైవజనుడి యొక్క వాక్కు నయమాన్ జీవితంలో ఏలుబడి చేసింది కాబట్టి అతని జీవితంలో అతని యొక్క శరీరానికి ఏమొచ్చింది? గొప్ప స్వస్థత, విడుదల అనేది కలిగింది. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అనుకున్న విషయాలు జరగాలంటే నీకు సనుగుళ్ళు ఉంటాయి, సంశయాలు ఉంటాయి, ఆలస్యం ఉంటుంది, ఆ నిరాశ అనేది ఉంటుంది. కానీ ఎన్ని విధాలుగా నీ విశ్వాసం పరీక్షించబడుతున్నా నీ జీవితంలో దేవుని యొక్క వాక్కు ఏలుబడి చేస్తే అంతిమంగా ఏలుబడి చేయబడిన దేవుని యొక్క వాక్కు ఏం చేస్తుందంటే నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు చూడడం ప్రారంభించేలాగా చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నయమాన్ జీవితంలో ఆశ్చర్యమైన కార్యం జరిగింది. అతడుకున్న కుష్టు రోగం నుంచి అతడు విడుదల అనేది పొందాడు. ఎప్పుడైతే నయమాన్ జీవితంలో ఈ కుష్టు రోగం నుంచి విడుదల పొందాడో ఇప్పుడు ఈ చిన్నదాని పరిస్థితి ఏమిటి? ఈ చిన్నదాని పరిస్థితి ఏమిటని మనం గమనించినట్లయితే అంతకుముందు చిన్నది ఇంటిలో ఎలాగున్నది? బానిసిగా ఉన్నది, పనిపిల్లగా ఉన్నది. కానీ ఎప్పుడైతే తనకు తెలిసిన దైవికమైన జ్ఞానాన్ని చొప్పున యజమాని ప్రవక్త దగ్గరికి నడిపించిందో ఆ ప్రవక్త దగ్గర స్వస్థత పొందుకొని ఇంటికి వచ్చిన తర్వాత నేను అనుకుంటూ ఉంటా, ఈ చిన్నదికి ఎంత మాత్రం బానిస కానే కాదు, బహుశా నయమానికి కుమార్తె అంత అంతస్తులో ఆ నయమాను ఆ బిడ్డని పెంచుకున్నాడేమో. గడిగాలు చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు బానిసత్వంలో నుంచి అధికారంలోకి ఈమె నడిపించబడినటువంటి అనుభవం కనపడుతూ ఉంది. చిన్న సహాయానికే మనం థ్యాంక్స్ అంటూ ఉంటాం. ఎంత సొమ్మున్నా, ఎంత అధికారం అన్నా, ఎంత పదవి ఉన్నా ఈ రోగం నుంచి విడుదల పొందలేనటువంటి నిస్సహాయమైన స్థితిలోంచి ఆమె విడుదలకు నడిపించిందంటే ఈ నయమాను ఇంకెంతగా ఆమెను హెచ్చించి ఉంటాడో ఒకసారి ఆలోచన చేసుకోండి. రెండవ మాట ఇప్పుడు నయమాని ఇంట నయమాని కలిగిన స్వస్థత ఉన్నది. ఈ స్వస్థత అనేక మందికి ఏం చేస్తుందంటే సాక్ష్యము చెబుతూ ఉన్నది. ఈ చిన్నది చేసిన పని షోమ్రోనులో, సిరియాలో ఉన్న ఈ నయమాను క్రీస్తుని గురించి ఒక సాక్షిగా ఉండేటట్లుగా చేసింది. మూడవ మాట, ఇప్పుడు నయమాను ఇల్లు దేవుని ఎరగినటువంటి వాడి ఇల్లుగా లేదు. ఇప్పుడు నయమాను ఇల్లు ఎలాగుందంటే దేవుని ఎరిగిన ఒక ఇల్లుగా ఉంది, దేవుని చేర్చుకున్న ఇల్లుగా ఉంది, దేవుని యందు విశ్వాసం ఉంచిన ఒక ఇల్లుగా ఉంది. ఇప్పుడు అనేక మందికి ఆ ఇల్లు ఏమైందంటే కేంద్ర బిందువు అయింది. ఎందుకు కేంద్ర బిందువు అయింది? అయ్యా మా అమ్మాయికి రోగం వచ్చిందయ్యా, ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, తిప్పలు పడ్డాం, రోగం ఏమవట్లేదయ్యా, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే తగ్గుతుందా అంటే వెంటనే నయమాను నువ్వు అర్జెంటుగా వెళ్ళమ్మా, మధ్యలో నీ సొంత తెలివితేటలు ఉపయోగించుకో, దైవజనుడు ఏం చెప్తాడో ఆ మాట ప్రకారం నడువు, ఖచ్చితంగా నీ జీవితంలో స్వస్థత పొందుకుంటా అని చెప్పగానే ఈమె వెళ్ళింది, దైవజనుడు చెప్పినట్టుగా నడిచింది, స్వస్థత పొందుకో. అయ్యా నువ్వు చెప్పినట్లే చేశాను, మధ్యలో ఈయనేంటి ఎట్లా మాట్లాడుతున్నాడు అనిపించింది, కానీ నీ మాట గుర్తొచ్చి నీ మాట చొప్పున చేశా, నా బిడ్డకు రోగం నుంచి విడుదల పొందు. అట్లా స్వస్థత పడిన వారందరూ కూడా నయమాని ఇంట్లో ఒక సంఘంగా కూడుకున్నారు. హల్లెలూయా. అంతకుముందు వరకు నయమాని ఇల్లు దేవుని యొక్క నామానికి మహిమార్థంగా లేదు, నయమాని ఇంటిలో దేవునికి మహిమ లేదు. కానీ ఎప్పుడైతే స్వస్థత పొందుకున్న వారందరూ ఎక్కడ కూడుకున్నారు? నయమాని. ఇప్పుడు ఈ నయమాని ఇంటిలో ఏముందంటే దేవునికి మహిమ కనబడచ్చు ఉన్నది. గడిగాలు చెప్దాం. ఈరోజు నీ ద్వారా నీ ఇంటిలో దేవునికి ఏం కలగా తెలుసా? మహిమ కలగాలి. గడిగాలు చెప్దాం. ఈరోజు నీ ఇల్లు ఎలాగుంది? ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు? కుడి చేస్తారా, ఎడం చేస్తారా? చాలా సంతోషం. సరే, మీరు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారన్న విషయం ఎంతమంది తెలుసు మీ చుట్టుపక్కల వారికి? కొంతమంది క్యాలెండర్ల ముందు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు? ఆనందినే ముందు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఇదో ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి ఎటువంటి ప్రార్థనలు కాదు, మీరు ప్రార్థన చేస్తున్న విషయం ఇతరులు ఎంతమంది గమనించగలిగారు? సరే, ఈ రోజు నుంచి అందరికి తెలిసేలాగా ఓరెత్తేలాగా ప్రార్థన చేయడం కాదు, ఆత్మీయంగా గమనించాలి, శబ్దపూర్వకంగా గమనించడం కాదు. మీరు ప్రార్థనాపరులని జనులైన వారు ఆత్మీయంగా గుర్తించగలగాలి. వారికి ఏదైనా అవసరత ఉన్నట్లయితే ఆ అవసరత నిమిత్తం మీ దగ్గర రాగాలి. దైవజనుడికి ఎంతైతే చెప్పుకుంటున్నారో అంతే విధముగా మీ దగ్గర ప్రార్థన సహాయం అడగాలి. అమ్మా మా సమస్య ఇది అని దైవజనుడికి చెప్పుకున్నట్లుగానే మా గురించి మీరు ప్రార్థన చేయండి అని మిమ్మల్ని కూడా ప్రార్థన సహాయం అడగాలి. అటువంటి ప్రార్థనా పరులుగా మీరు కూడా మారాలి అంటే ఇంట్లో ఏముండాలి తెలుసా? కుటుంబ ప్రార్థన అనేది ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన అనేది ఉండాలి. రోజు చాలా మందిలో లోపిస్తుంది ఇది.
గడిచిన కాలాల్లో ఆత్మీయ తల్లి గారి యొక్క అనుభవాల్లో పెరిగిన సంఘాల్లో చాలామంది ప్రాంతానికి ఒకరు ప్రార్థనాపరులుగా ఉండేవారు. వారికి ఏ సమస్య వచ్చినా, తేలుగుట్టినా, రోగం వచ్చినా, జ్వరం వచ్చినా, దగ్గొచ్చినా ఆ ఆత్మీయుల దగ్గరికి వెళ్ళి వారితో పాటు ప్రార్థన చేయించుకొని వారు స్వస్థత పొందుకునేవారు. కన్నా మరలా వారందరూ వచ్చి మందిరానికి వచ్చి ఇదిగో దేవుడు మా జీవితం ఇటువంటి ఘనమైన కార్యం జరిగించాడని దేవుని నామానికి మహిమార్థంగా వారు నిలబడేవారు. అక్కడ వారు ఆత్మీయులు ప్రార్థన చేశారు, అక్కడున్న సంఘంలో ఎదిగినవారు. కానీ ఎదిగిన వారు ప్రార్థన చేసి స్వస్థత పొందిన తర్వాత ఆ మహిమ వారు తీసుకునేవారు కాదు. వారు స్వస్థత పొందిన వారందరూ మందిరంలోకి వచ్చి ఇదిగో దేవుడు మా జీవితం ఇటువంటి ఘనమైన కార్యాలు జరిగించారని సమస్త మహిమ ఘనత ఎవరికి చెందినట్లుగా సాక్షాత్తుగా నిలబడేవారు తెలుసా? దేవునికి చెందినట్లుగా. ఇందుకే మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుంచి విడుదలకు నడిపించాడు. ఎర్ర సముద్రం దాటించిన వాడుగా ఉన్నాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించి ఆహారం అందించాడు. పూరేళ్ళు రప్పించి వారికి మాంసాహారాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఇన్ని చేసిన మోషే ఎప్పుడు కూడా ఇదంతా నా వల్ల జరిగిందని చెప్పుకోలేదు. ప్రతిదీ కూడా దేవుణ్ణి చూపిస్తూ దేవుని వల్ల జరిగిన కార్యం ఇది అని మోషే చూపించిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క మహిమను ఏనాడు కూడా మోషే దొంగతనం చేయలేదు. అందుకే మోషే గురించి దేవుని యొక్క వాక్యం ఉంటుంది, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఈరోజు మనలో చాలామంది ప్రార్థన చేస్తే రోగం తగ్గిపోతే, నేను ప్రార్థన చేస్తే రోగం తగ్గిపోయింది, నేను చేయబెట్ట బట్టతల మామూలు జుట్టుగా వచ్చేసింది అని చాలామంది ఏం చేస్తారో తెలుసా? దేవుని మహిమను దొంగలించేవారుగా ఉన్నారు. దేవుడు ఏమన్నాడు? దొంగలారా అంటున్నాడు. అంటే దేవుని మహిమను దొంగలిస్తే మనము ఏ విధంగా శిక్షక పాత్రలు అవుతామో బైబిల్ గ్రంథంలో చాలా అనుభవాలు కనపడుచు ఉన్నాయి. ఏది చేసినా సమస్త మహిమ ఘనత ఎవరికి చెందినట్లుగా చేయాలి. ఎర్ర సముద్రం 2 పాయలు అయితే మోషే కనపట్టల్లా, పాయలు చేసిన దేవుడే కనపడుతున్నాడు. ఆకాశం నుంచి మన్నా కురిపిస్తే మోషే కనపట్టల్లా, కురిపించిన దేవుడే కనపడుతున్నాడు. ఈరోజు సంఘంలో ఏదైనా కార్యం జరిగితే దైవజనుడు కనపడటం కాదు, కానీ ఆ కార్యం జరిగించిన దేవుని గురించి సంఘం మాట్లాడుకొనుగాక. హల్లెలూయా. అందుకే మేము ఎప్పుడైనా చెప్తాం, పాస్టర్ గారు ప్రార్థన చేశారు లేకపోతే అయ్య గారు ప్రార్థన చేశారు తగ్గిందని సాక్ష్యం చెప్పొద్దు. ప్రార్థన చేసాం, విశ్వాసంతో ముందుకెళ్ళాం, దైవికమైన సహకారం తీసుకున్నాం, దేవుడు మా జీవితంలో కార్యము జరిగించాడు అని అంతిమంగా జనులైన వారు స్వస్థత పొందుకునేవారు దైవజనుడి వైపు చూడడం కాదు, దేవుని వైపు చూడడం సంఘం నేర్పించాలి. హల్లెలూయా. సాక్ష్యం చెప్పేవారు కూడా దైవజనుడిని సంఘానికి చూపించడం కాదు, సంఘానికి దేవుణ్ణి చూపించడం నేర్చుకున్నట్లయితే ఈ సంఘంలోని బిడ్డలైన వారు ఏ అవస్థతో వచ్చినా మొదటగా ఎవరిని చూస్తారు చెప్పండి? దేవుణ్ణి చూడడం నేర్చుకుంటారు. ఆ విధంగా మనము దేవుణ్ణి మహిమపరిచిన వారంగా ఉంటాం. ఈరోజు మోషే దేవుని యొక్క మహిమను దొంగిలించాల, దేవుని యొక్క మహిమను ఇక్కడ ఈ నయమాను ఇల్లు ఒక ఆరాధనా స్థలంగా మార్చబడే ఉంటుంది, ఆరాధనా స్థలంగా మార్చబడి ఉంటుంది. ఈరోజు నీ ఇల్లు ఎలాగుంది? ఒక ఆరాధనా స్థలంగా మార్చబడిందా? ఇప్పుడు నయమాను ఇల్లు అనేక మందికి సాక్షార్థంగా ఉండింది. అనేక మందికి ఎలాగుందండి? సాక్షార్థంగా ఉంది. నీ జీవితంలో దేవుని ద్వారా స్వస్థత పొందుకున్న తర్వాత నువ్వు దేవునికి సాక్ష్యంగా ఉన్నావా లేదా? దేవుడు కోరుకున్నది కూడా అదే. అంతిమంగా ప్రకటన ఆదికాండంలో కుష్ఠరోగులు అయిన తర్వాత ఆ కుష్ఠరోగుల దగ్గర నుంచి కోరుకుంది కానుక కాదు, వారు సాక్ష్యంగా ఉన్నారా లేదా, వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా లేదా, అదే దేవుడు కోరుకుంటున్న వాడుగా ఉన్నాడు. అంటే నీ జీవితంలో ఏదైనా ఘనమైన కార్యం దేవుడు జరిగిస్తే నువ్వు దేవునికి ఎలాగుండవు తెలుసా? సాక్షార్థమైన స్తంభంగా నీ ప్రాంతంలో నిలబడుగాక, మందిరంలో నిలబడుదువుగాక. సమస్త మహిమగంత ఎవరు చెందాలి? దైవ సేవకుడికా దేవునికా? నువ్వు సాక్ష్యం చెప్తే దైవ సేవకుడు కనపడాలా దేవుడు కనపడాలా? చెప్పాలి గట్టిగా. ఎవరు కనపడాలి? ఇప్పుడు వింటున్న వారు వారి జీవితంలో ఏదైనా పొందుకోవాలంటే దైవ సేవకుడి వైపు చూడాలా దేవుని వైపు చూసి ప్రార్థన చేయాలా? అటువంటి ఆధ్యాత్మికమైన వాళ్ళలో సంఘము ఎదుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఏది జరిగినా మనము దేవునికి మహిమ చెందని నన్ను గణపరచువా అని నేను గణపరుస్తాను వాక్యం చెప్తుంది. ఈరోజు మనం ఎవరిని గణపరచాలి? సాక్ష్యము. ఆ చిన్నది తన దైవ సేవకుడు గురించి దేవుని గురించి ఆమె సాక్ష్యం చెప్పింది. ఇప్పుడు నయమాను దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాల గురించి సాక్ష్యం చెప్తున్నవాడుగా ఉన్నాడు. మరి నీవు కూడా దేవునికి సాక్షార్థంగా ఉన్నావా లేదా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఈ చిన్నది దేవునికి సాక్షార్థంగా ఉన్నది, నయమాను దేవునికి సాక్షార్థంగా ఉన్నాడు.
ఈ చిన్నదానం ద్వారా నయమాను ఉండే ప్రాంతము, నయమాను ఉండే ఇల్లు, ఆ షోమ్రోను, అప్పటి వరకు దేవుని ఎరిగినటువంటి జనాంగము ఇప్పుడు వీరు ఎలాగ మార్చబడ్డారు? దేవుని ఎరిగిన జనాంగంగా మార్చబడ్డారు. ఈరోజు నీ ఒక్కరి ద్వారా నీ ప్రాంతం మార్చబడునుగాక. అనేక మంది సాక్షాత్తంగా నీ ప్రాంతంలో దేవుని కొరకు నిలబడునుగాక. దేవుడి కొద్ది మాటలు మనం ఇక్కడ దీవించునుగాక.